వైసీపీ నాయకులారా మీకు విజ్ఞప్తి, మా కష్టాన్ని నిజాయితీని అవమానించవద్దు అంటూ మెగా డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయులు కర్నూలు జిల్లా కేంద్రంలో నిరసన పోరు శనివారం నిర్వహించారు. ఓ వైసీపీ నాయకులారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, మా కష్టాన్ని నిజాయితీని పట్టుదలను శ్రమను అవమానించవద్దు. మెగా డిఎస్సిలో వేల కొద్దీ టీచర్ ఉద్యోగాలు సాధించిన వారిలో సచివాలయం ఉద్యోగులు వాలంటీర్లు కూడా ఉన్నారు. వారిని అడగండి, పేపర్ లీక్ వలన ఉద్యోగం తెచ్చుకున్నారా అని విమర్శలు చేసే వైసీపీ నాయకుల మొహం మీద ఉమ్మివేసి చెబుతారు. 5 సంవత్సరాలు నిద్రాహారాలు మానుకుని ఖాళీ కడుపులతో నిద్రలేని రాత్రులతో ఎంతో కష్టపడి పవిత్రమైన గురువు వృత్తిని సాధించాం. మేము గర్వంగా భావితరాల పౌరులను తీర్చిదిద్దే కార్యక్రమంలో నిమగ్నమైన తమను గౌరవించాల్సి ఉండగా కించపరిచే విధంగా అవమానించే విధంగా మాట్లాడడం తగదని ఉపాధ్యాయులు తీవ్ర హెచ్చరికలు చేస్తూ బ్యానర్లను ప్రదర్శిస్తూ కర్నూలు జిల్లా కేంద్రంలో శనివారం నిరసన పోరు నిర్వహించారు. కుట్రలు చేస్తే గుణపాఠం చెబుతామంటూ నినాదించారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయని వైసీపీ నాయకులు ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదని మెగా డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో మెగా డిఎస్సి నిర్వహిస్తామని జగన్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి నిరుద్యోగుల ఓట్లతో గెలుపొందిన తర్వాత కనీసం ఒక టీచర్ పోస్టు కూడా భర్తీకి ఏనాడు చర్యలు తీసుకోలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఉపాధ్యాయ వృత్తి కోసం ఎదురు చూసి నిరాశకు గురయ్యారు. కొంతమంది వయసు మీరిపోవడంతో ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో కూటమి పార్టీలు అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహణపై తొలి సంతకం చేసి నిరుద్యోగులకు ఊపిరి పోశారు. అనంతరం మెగా డిఎస్సి నిర్వహించారు. అయితే మెగా డిఎస్సి నిర్వహించిన 2 సంవత్సరాల తర్వాత వైసీపీ నాయకులు కుట్రలకు తెరలేపి పేపర్ లీకేజీతో ఉద్యోగాలు సాధించినట్లు విమర్శలు చేసి నిరుద్యోగుల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ మాట్లాడడం ఉపాధ్యాయులకు ఆగ్రహాన్ని తెప్పించింది. అంతటితో ఆగక రాజకీయ కుట్రలో భాగంగా వైసీపీ నాయకులు దీక్షలు చేపట్టడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. వైసీపీ నాయకులు రిలే దీక్షలు చేపట్టి విమర్శలు చేయడంతో మెగా డిఎస్సిలో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు రోడ్డుపై నిరసనగా గళాన్ని వినిపించారు. కర్నూలు జిల్లా కేంద్రంలో వేలాదిగా నూతన ఉపాధ్యాయులు రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తూ వైసీపీ నాయకుల తీరుపై మండిపడ్డారు. కష్టపడి సాధించిన తమను అవమానించే విధంగా మాట్లాడితే ముఖంపై ఉమ్మివేసి రాజకీయ కుట్రకు గుణపాఠం చెబుతామని తీవ్ర హెచ్చరికలు చేసి బ్యానర్లను ప్రదర్శించారు. దీంతో వైసీపీ నాయకుల్లో ఆందోళన మొదలైంది. ఇది మేము సంపాదించుకున్నటువంటి ఆహ్వాన పత్రం. ఇది మేము సంపాదించుకున్నటువంటి మా కష్టానికి ఇచ్చినట్టు ఫలితం చంద్రబాబు నాయుడు గారు. మేము మెగా డిఎస్సిలో కష్టపడి చదివి అహర్నిశలు కృషి చేసి డే అండ్ నైట్ నిద్ర లేక తిండి లేక మేము ఎన్నో రాత్రులు గడిపి మేము కష్టపడి సంపాదించే ఉద్యోగానికి ఈరోజు వాళ్ళు మా మీద మీరు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారు, మీరు అడ్డదారులలో వచ్చారని చెప్తే మేము యాక్సెప్ట్ చేయడానికి లేము. అలా మా వీధికి ఏమన్నా బాగా దుస్తాలు చేసే బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నామని మాత్రము మీ ద్వారా మేము వాళ్ళకి తెలియజేసుకుంటున్నాం. నా పేరు సుభాన్ బాషా, నేను టీజీటీ హిందీ అండి. నేను ఏపీ టీఏడబ్ల్యూఆర్ఎస్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో హిందీ టీచర్గా టీజీటీగా పనిచేస్తున్నానండి.
హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.